ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఏం నేర్చుకున్నామంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎట్లుంటుంది, దాని ప్రాపర్టీస్ లైక్ కంటిన్యూటీ ప్రాపర్టీ, డిఫరెన్షియబిలిటీ ప్రాపర్టీ, మళ్ళీ దాని గ్రాఫ్, డొమైన్, రేంజ్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ దాని ప్రాపర్టీస్ యూజ్ చేసి ఇచ్చిన ఫంక్షన్స్కి డొమైన్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే రూట్ ఓవర్ మాడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్. దీనికి మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రూట్ కింద ఒక ఫంక్షన్ ఉంటే ఏం చేయాలి? ఇట్ షుడ్ ఆల్వేస్ బీ లైక్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంటే ఏం చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఆల్వేస్ బీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇది దాని డొమైన్ అవుతుంది. ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అట్ విచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0, అవి ఆ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అన్నీ కూడా డొమైన్ కిందకి వస్తాయి. సో సింపుల్గా మనం చేయొచ్చు. ఇక్కడ ఏముంది? బాక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఉంది రూట్ కింద. సో బాక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దట్స్ వన్ థింగ్. ఇంకో థింగ్ మనకి ఇంకేముంది? ఇక్కడ డినామినేటర్లో చూసుకుంటే ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ ఉంది. యాక్చువల్గా రూట్ కింద ఉంది కాబట్టి ఇది కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కావాలి. కానీ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి 0కి ఈక్వల్ కావద్దు. కాబట్టి ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ షుడ్ ఓన్లీ బీ గ్రేటర్ దెన్ 0, ఈక్వల్ టు 0 అని రాయం మనం దీనికి, ఎందుకంటే డినామినేటర్లో ఉంది కాబట్టి. ఒకవేళ 0 అయితే సంథింగ్ బై 0 అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి. సో దీనికి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? బాక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇది చేస్తే ఏమొస్తుంది? దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ బాక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ అటు వెళ్తే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ వస్తుంది. బాక్స్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ అన్నాడు. సో ఇది ఏ సిచ్యువేషన్లో అవుతుంది? పాజిటివ్ నెంబర్స్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ నెంబర్స్ చూసుకుంటే ఏమైంది? మాడ్ 2 ఎక్స్ ఈక్వల్ టు జస్ట్ 0 to ఇన్ఫినిటీ చూసుకుంటే పాజిటివ్ నెంబర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకుంటే మాడ్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అని వస్తుంది. ఇది ఓకేనా? ఐ మీన్ ఇది కరెక్టేనా? ఈ ఇన్ఈక్వాలిటీ పర్ఫెక్టేనా? అఫ్కోర్స్ కరెక్టే. ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దెన్ మాడ్ 2 అనేది 2, ఎట్లా 2 ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 2 అన్నాడు. గ్రేటర్ దెన్ కాకపోయినా ఈక్వల్ అవుతుంది ఇది. సో ఇట్ ఈజ్ వ్యాలిడ్. సో పాజిటివ్ నెంబర్స్ అనేది వ్యాలిడ్. నెగిటివ్ నెంబర్స్కి చూద్దాం. సేమ్ ఏమవుద్ది? ఎక్స్ ఈక్వల్ టు -2 తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ -2 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు -2 ఇలా తీసుకుంటే అప్పుడు ఏమవుద్ది? మాడ్ -2 అంటే 2 వస్తుంది, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు -2. సో ఇక్కడ కూడా వ్యాలిడ్ అవుతుంది. ఎందుకు అంటే 2 అనేది పాజిటివ్ నెంబర్. ఇట్ ఈజ్ ఆఫ్ కోర్స్ గ్రేటర్ దెన్ ఆ నెగిటివ్ నెంబర్ లైక్ -2. సో నెగిటివ్ నెంబర్స్ ఓకే అవుతాయి, పాజిటివ్ నెంబర్స్ కూడా ఓకే అవుతాయి. సో డొమైన్ ఏమవుతుంది దీనికి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. ఆర్ రావచ్చా? ఒకవేళ ఏమన్నా మనం డెసిమల్ నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, 2.5 పెట్టుకుంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2.5 అని వస్తుంది. ఓకే, ఈక్వల్ అవుతుంది. అది -2.5 పెట్టుకున్నాం అనుకోండి, 2.5 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు -2.5, అప్పుడు గ్రేటర్ దెన్ అవుతుంది అది. ఓకే, అది కూడా ఒబే చేస్తుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నా ఓకే, 0 ఈక్వల్ టు 0 అని వస్తుంది. రైట్, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. కానీ ఇక్కడ మనకు వచ్చేది ఒక ప్రాబ్లం. ఎక్కడ అంటే దీని దగ్గర. ఇది అయిపోయింది, దీని దగ్గర చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఈ సెకండ్ చూద్దాం, ఇది ఏమైందో చూద్దాం. ఎక్స్ గ్రేటర్ దెన్ బాక్స్ ఎక్స్ కావాలన్నాడు. ఎక్స్ గ్రేటర్ దెన్ బాక్స్ ఎక్స్ అంటే ఏ నెంబర్స్ వస్తాయి అంటే, ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ పెద్దగా ఉండాలంట దాని గ్రేటెస్ట్ ఇంటిజర్ కంటే. అంటే ఏ నెంబర్స్ వస్తాయి? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే, డెసిమల్ నెంబర్స్ 2.5 తీసుకుంటే 2.5 గ్రేటర్ దెన్ 2.5కి బాక్స్ ఏంటిది? 2 అవుతుంది. సో ఇది ఓకే, ఎందుకంటే 2.5 గ్రేటర్ దెన్ 2 అనేది పర్ఫెక్ట్, కరెక్ట్ స్టేట్మెంట్. 2 తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ గ్రేటర్ దెన్ బాక్స్ 2. బాక్స్ 2 ఏమైంది? 2 అవుతుంది. 2 గ్రేటర్ దెన్ 2 అని వస్తుంది. సో పాజిటివ్ ఇంటిజర్స్ అనేది అలో చేయవు. పాజిటివ్ ఇంటిజర్స్ అనేది ఈ ఇన్ఈక్వాలిటీలో వ్యాలిడ్ అవ్వదు. నెగిటివ్ డెసిమల్స్ తీసుకోండి. నెగిటివ్ డెసిమల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ -2.5 తీసుకుంటే -2.5 గ్రేటర్ దెన్ బాక్స్ ఆఫ్ -2.5. బాక్స్ ఆఫ్ -2.5 ఏమవుద్ది? -3 అవుతుంది. సో -3. -2.5 అనేది -3 కంటే పెద్దదా చిన్నదా? ఆబ్వియస్లీ పెద్దది. సో ఇది ఓకే. మళ్ళీ
నెగిటివ్ ఇంటీజర్ తీసుకోవాలి. నెగిటివ్ ఇంటీజర్ తీసుకుంటే -2 గ్రేటర్ దెన్ బాక్స్ ఆఫ్ -2 ఇస్ -2. -2 ఇస్ గ్రేటర్ దెన్ -2 కాదు. సో ఇట్ ఈస్ ఏ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సో ఇప్పుడు వచ్చేది ఏంది మనకు ఇక్కడ నుంచి వచ్చేది ఏంది మనకు ఓన్లీ కూడా ఈ డెసిమల్ నెంబర్సే వస్తున్నాయి, ఇంటీజర్స్ అనేది వస్తలేవు. 0 తీసుకుంటే అదేవిధంగా 0 ఇస్ గ్రేటర్ దెన్ 0 అని వస్తుంది. సో ఇంటీజర్స్ అనేవి వస్తలేవు కాబట్టి x బిలాంగ్స్ టు R అన్నీ అవుతాయి, కానీ ఇంటీజర్స్ కావు. సో ఓన్లీ డెసిమల్ నెంబర్స్ అవుతాయి అన్నట్టు అది. సో దీనికి మనం ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏమవుద్ది, ఆబ్వియస్లీ మనకి ఇంటర్సెక్షను ఇదే అవుద్ది, ఎందుకంటే ఇది చిన్న సెట్ కాబట్టి. ఇది దీనికంటే పెద్ద సెట్, ఆర్ సెట్ పెద్దది కాబట్టి చిన్నది కాబట్టి అఫ్కోర్స్ R-Z అనేది ఆన్సర్ అవుతుంది ఇంటర్సెక్షన్ రెండింటికి. ఇది ఇలా కాకుండా కొంచెం ఇలా ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా, అంటే వాల్యూస్ పెట్టుకొని కాకుండా గ్రాఫ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. గ్రాఫ్ తెలిస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి మనకి. ఎట్లా అంటే బాక్స్ ఎక్స్ గ్రాఫ్ ఏంది, 0 దగ్గర ఇట్లా వచ్చేసి మళ్ళీ 1 దగ్గర ఇట్లా వచ్చేసి ఇది 1, 1 కంటే ఇది 2 దగ్గర మళ్ళీ ఇలా వస్తుంది, ఇది 3 దగ్గర, ఇదేమో 2. ఈ మధ్యలో ఉన్న వాటికి అన్నింటికి బాక్స్ ఏమవుతుంది, 0 to 1 మధ్యలో ఉన్న వాటికి ఖచ్చితంగా 0 అవుతుంది. 1 to మధ్యలో ఉన్న వాటికి బాక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ వస్తుంది. 2, 3 మధ్యలో ఉన్న వాటికి బాక్స్ ఏమవుతుంది, 2 అవుతుంది. సో ఇక్కడ వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఇది బాక్స్ ఎక్స్ గ్రాఫ్, y = x గ్రాఫ్. ఎక్స్ ఉంది, బాక్స్ ఎక్స్ ఉంది, బాక్స్ ఎక్స్ గ్రాఫ్ గీసినాం. ఎక్స్ గ్రాఫ్ ఎట్లుంటుంది, ఈ విధంగా ఉంటుంది, అంతేనా. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ బాక్స్ ఎక్స్ కావాలన్నాడు. చూసుకుంటే మనం ఈ మధ్యలో ఉన్న వాటికి ఖచ్చితంగా ఎక్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ బాక్స్ ఎక్స్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1.1కి చూసుకుంటే 1.1కి బాక్స్ ఏమవుతుంది, 1 అవుతుంది. కానీ ఎక్స్ వాల్యూ ఈ y = x గ్రాఫ్ y = xలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, y = 1.1 అవుతుంది. 1.2కి బాక్స్ 1 అవుతుంది, కానీ y = x వాల్యూ ఏమవుతుంది, 1.2 అవుతుంది. 1.3కి y = x వాల్యూ, అంటే ఈ x లైన్ y = x లైన్ మీద ఏముంటుంది, 1.3కి ఆబ్వియస్లీ 1.3 ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ బాక్స్ 1 అవుతుంది. సో ఎవ్రీ టైం నీకు ఏ వాల్యూ తీసుకున్నా కానీ y = x వాల్యూ అనేది చాలా పెద్దగా ఉన్నది బాక్స్ ఎక్స్ కంటే. కానీ 1 తీసుకున్నాం అనుకోండి, 1కి ఎట్లుంది, ఈక్వల్గా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఇవి. బాక్స్ ఎక్స్కి y = x, y = బాక్స్ ఎక్స్ గ్రాఫ్కి y = x గ్రాఫ్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఏమవుతుంది అంటే అన్ని ఇంటీజర్స్ అవుతాయి. సో ఇక్కడ 2 తీసుకుంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో ఈ ఇంటీజర్స్ని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. రియల్ నెంబర్ సెట్ మొత్తం అవుతుంది ఆన్సరు, ఇదంతా మొత్తం అవుతుంది, కానీ ఈ ఇంటీజర్స్ ఎక్స్క్లూడ్ అవుతాయి. ఎందుకంటే ఇంటీజర్స్ x తోటి y = x అనే లైన్ తోటి ఈక్వల్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం, మొత్తం R అందులోంచి ఈ ఇంటీజర్స్ని తీసేస్తాం z. ఈ విధంగా సింపుల్గా ఇట్లా వేసుకుంటే తెలిసిపోద్ది మనకు. సరే, ఇప్పుడు ఇట్లా వేసినా ఓకే, ఇట్లా వేసినా ఓకే. x బిలాంగ్స్ టు R వచ్చింది, x బిలాంగ్స్ టు R - Z వచ్చింది. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏమైతే ఆబ్వియస్లీ x బిలాంగ్స్ టు R - Z అవుతుంది. దట్స్ ఇట్. సో ఇది ఒక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూస్తే, సెకండ్ క్వశ్చన్ ఎలా చేయాలంటే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ 1/x - mod x. బై ద వే ఇది డొమైన్ ఏదో అనుకున్నారు మీరు, డొమైన్ ప్రాబ్లమ్స్. దిస్ ఈజ్ f of x. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f of x. క్వశ్చన్ రాయలేదు కదా అని చెప్పేసి అనుకున్నారు. సో ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f of x. చాలా డిస్టర్బెన్స్ ఉంది ఫ్రెండ్స్, కొంచెం మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటే మంచిగా క్లియర్గా వినబడుతుంది. ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంది నేను ఉన్న దగ్గర. ఇక్కడ ఏదో పూజ జరుగుతున్నది, లౌడ్ స్పీకర్స్ పెట్టారు, బాగా డిస్టర్బెన్స్ ఉంది. సరే, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ f of x గివెన్ f of x = 1/x - mod x. దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి డొమైన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాను, సింపుల్గా
డినామినేటర్ అనేది 0 కాకూడదు, ఎందుకంటే 0 అవుతే 1/0 అన్డిఫైన్డ్ అవుతుంది. డినామినేటర్ అనేది 0 కాకూడదు. సో ఎక్స్ మైనస్ బాక్స్ వచ్చి mod x అనేది 0 కాకూడదు. సో ఇట్ డజంట్ ఈక్వల్ టు 0. సో x డజంట్ ఈక్వల్ టు mod x. x అనేది mod xకి ఈక్వల్ కాకూడదు. సో ఏమవుతుంది అప్పుడు డొమైన్ ఆబ్వియస్లీ నెగిటివ్ ఇంటిజర్స్ అవుతుంది, ఎందుకంటే ఎక్స్ పాజిటివ్ తీసుకుంటే ఏమైంది 2, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకుంటే 2 డజంట్ ఈక్వల్స్ mod 2. సో ఎక్స్ పాజిటివ్ తీసుకుంటే అదే నెంబర్ వస్తుంది మోడ్లో పెట్టినా కానీ. సో ఇది కరెక్ట్ అవుతుందా? కానీ ఈక్వల్ అవుతుంది. సో మనకు పాజిటివ్ నెంబర్స్ అనేది ఇక్కడ ఈ ఇన్ఈక్వాలిటీ పెట్టడానికి నడవదు అన్నట్టు, ఐ మీన్ ఈ ఈక్వేషన్లో పెట్టడానికి నడవదు. నెగిటివ్ నెంబర్స్ పెడతాం, ఫర్ ఎగ్జాంపుల్ -2 పెడితే ఎక్స్ ప్లస్లో -2 పెడితే ఎక్స్ ప్లస్లో -2 mod x ఏమవుద్ది, ఐ మీన్ సో mod x ఉంది కాబట్టి mod of -2 ఏమవుద్ది +2 అవుతుంది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -2. -2 నాట్ ఈక్వల్స్ టు, దే ఆర్ నాట్ ఈక్వల్ టు ఈచ్ అదర్, అది తెలిసే మనకి. సో ఇది పర్ఫెక్ట్ స్టేట్మెంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది ఈక్వల్ కాబట్టి ఇది ఈక్వల్ టు కాదు, ఇది పర్ఫెక్ట్ స్టేట్మెంట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇవి మాత్రమే వస్తాయి అన్నట్టు, ఓన్లీ మనకు నెగిటివ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. నెగిటివ్ నెంబర్స్ మాత్రమే వస్తాయి. నెగిటివ్ నెంబర్స్ వస్తాయంటే -∞ నుంచి 0 కూడా ఇంక్లూడ్ అవుతుందా చూసుకోవాలి. 0 పెడితే 0 డజంట్ ఈక్వల్ టు 0 అని వచ్చింది, బట్ 0 ఈక్వల్ టు 0 యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు ఓపెన్ దిస్. సో -∞ to 0 ఓపెన్, ఇది డొమైన్. ఈ విధంగా వస్తుంది డొమైన్. సింపుల్. ఎక్స్ డజంట్ ఈక్వల్ టు, ఇంకో వేలో ఎట్లా చేయొచ్చు అంటే దీన్నే ఎక్స్ డజంట్ ఈక్వల్ టు mod x అంటే పాజిటివ్ నెంబర్స్కి mod x ఏమైంది ఎక్స్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఇచ్చింది మనకు, డజంట్ ఈక్వల్ టు కావాలి. సో మనకు పాజిటివ్ నెంబర్స్కి mod x ఎక్సే ఆడుతుంది కాబట్టి డజంట్ ఈక్వల్ టు కాబట్టి సో పాజిటివ్ నెంబర్స్ అనే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యాయి. నెగిటివ్ నెంబర్స్కి ఏమవుతుంది mod x -x అవుతుంది. mod x ఈక్వల్ టు x ఫర్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ 0, x లెస్ దాన్. నెగిటివ్ నెంబర్స్కి ఏమవుతుంది mod x అనేది -x అవుతుంది. x డజంట్ ఈక్వల్ టు -x ఆబ్వియస్లీ. సో మనం ఏం చేయొచ్చు, సో నెగిటివ్ నెంబర్స్ని పెట్టవచ్చు ఇక్కడ సింపుల్గా. నెగిటివ్ నెంబర్స్ పెడితేనే ఇది సాటిస్ఫై అవుతుంది. 0 పెడితే సాటిస్ఫై అవుతుందా అంటే 0 పెట్టినా కానీ సాటిస్ఫై అవ్వదు, ఎందుకంటే x ఈక్వల్ టు 0 పెడితే 0 డజంట్ ఈక్వల్ టు mod 0 అంటే 0 ఈక్వల్ టు 0 యాక్చువల్గా. సో డజంట్ ఈక్వల్ టు వచ్చిందంటే డొమైన్లో 0 కూడా ఉండదు. సో డొమైన్ ఈజ్ ఓన్లీ నెగటివ్ నెంబర్స్, నెగటివ్ రియల్ నెంబర్స్, అంతే. ఇదే డొమైన్, ఇక అంతమించి ఏం లేదు. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం కొంచెం మంచిగా వినాలి. log mod x ప్లస్ 1/root mod x ప్లస్ 1/log mod x. ఇది సో సింపుల్గా మనం చూసుకుంటే సింపుల్గా తెలిసిపోద్ది. ఎప్పుడైనా కానీ డొమైన్ లాగ్కి log f of x అని ఉంటే డొమైన్ ఏంది f of x షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0. ఇది తెలిసే రూట్ కింద. సో దాన్ని బట్టి చూస్తే mod x అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0, అది తెలిసే మనకి. సో mod x ఈజ్ ఆల్వేస్ mod x గ్రేటర్ దెన్ 0 ఇలా వచ్చింది మనకు. mod x గ్రేటర్ దెన్ 0 అంటే మనకు ఏమేమి వస్తాయి, ఐ మీన్ అదే సొల్యూషన్ సెట్ ఏం వస్తుంది mod x గ్రేటర్ దెన్ 0 అంటే. mod x ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది, 0 కంటే ఎక్కువ ఉండాలి ఫర్ ఆల్ ది ఎక్స్ వాల్యూస్. ఈ ఎక్స్ వాల్యూస్ అన్నింటి కూడా 0 కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. -x వాల్యూస్ పెట్టుకున్నా కానీ 0 కంటే ఎక్కువ వాల్యూస్, 0 కంటే ఎక్కువ, ఐ మీన్ ఎక్స్ యాక్సిస్ అబోవ్ వస్తుంది. పాజిటివ్ ఫంక్షన్ కదా ఎప్పుడైనా కానీ mod x. సో ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ ఎక్స్. సో ద డొమైన్ ఈస్ x బిలాంగ్స్ టు R. నువ్వు పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నా కానీ గ్రేటర్ దెన్ 0నే, నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నా కానీ mod x పాజిటివ్ అవుతుంది కాబట్టి
-2 పెడితే mod -2 పెడితే 2a అవుతుంది, mod -3 పెడితే 3 అవుతుంది. సో దే ఆర్ ఆల్వేస్ పాజిటివ్. సో ఎప్పుడైనా గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ అబోవ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. బట్ ఓన్లీ గ్రేటర్ దెన్ 0 కావాలన్నాడు. కానీ ఈ ఒక్క సిచ్యువేషన్ ఇక్కడనే 0కి ఈక్వల్ అవుతుంది, అది తెలిసే మనకు. సో మనం ఏం చేయాలి, ఎక్స్ బిలాంగ్స్ టు డొమైన్ ఇస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ -0. ఎందుకంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, 0 కావద్దు. 0 ఎక్కడ అవుతుంది, x = 0 పెట్టుకున్నప్పుడు. అందుకనే డొమైన్లోంచి ఆ 0 అనే పాయింట్ తీసేసిన. ఇది ఆన్సర్. అంటే ఫుల్ ఆన్సర్ ఇది కాదు, ఓన్లీ దీని డొమైన్ ఇది. తర్వాత దీని డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత దీని డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మూడింటి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అది మనకు ఫుల్ డొమైన్ అవుతుంది. ఈ మొత్తం ఫంక్షన్ ఒక డొమైన్ అవుతుంది అది. సో ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏంది, 1/√mod x. 1/√mod x తీసుకుంటే మనకు తెలుసు ఇది 1/√f(x) లాగా ఉంది. అప్పుడు ఏం కావాలి, f(x) షుడ్ ఓన్లీ బి గ్రేటర్ దెన్ 0, ఈక్వల్ టు 0 కావద్దు. ఈక్వల్ టు 0 అయితే ఏమవుద్ది, √0 0, 1/0 అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఓన్లీ గ్రేటర్ దెన్ 0 కావాలి. సో mod x ఓన్లీ గ్రేటర్ దెన్ 0. సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు దానిలాగానే. mod x గ్రేటర్ దెన్ 0 అంటే x బిలాంగ్స్ టు r -0 దీనిలాగా. ఇది అయిపోయింది. ఇప్పుడు 1/log mod x. ఇప్పుడు చూసుకుంటే కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 రావద్దు. ఎందుకు 0 రావద్దు అని అంటే 0 వస్తే 1/0 అన్డిఫైన్డ్ అవుతుంది. సో log mod x షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0, అదొకటి. అండ్ mod x షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0. mod x షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0 అంటే దీనికి ఏమొస్తుంది, x బిలాంగ్స్ టు r -0 వస్తుంది ఇంతకుముందు లాగానే. x బిలాంగ్స్ టు r -0 వస్తుంది. అండ్ దీనికి ఏమొస్తుంది చూద్దాం. log mod x డజంట్ ఈక్వల్ టు 0 అని అంటే mod x డజంట్ ఈక్వల్ టు log బేస్ 1 కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది అనుకుందాం. ఎనీ బేస్ ఏ గ్రేటర్ దెన్ 1 ఉంది అనుకుందాం. ఇది ఇటు వెళ్తే ఏమవుతుంది, ఈ బేసు ఈ 0 అనేది పవర్లోకి వెళ్ళిపోతుంది, బేస్ అనేది బేస్లోనే ఉంటుంది. సమ్ a⁴ లాగా అవుతుంది, అంటే 1 వస్తాయి తెలిసే మనకి ఇది. అప్పుడు mod x డజంట్ ఈక్వల్ టు 1 వస్తుంది. mod x 1కి ఈక్వల్ కాకూడదు. mod x 1కి ఈక్వల్ కాకూడదు అని అంటే దాని మీనింగ్ ఏంది, x షుడ్ నాట్ బి 1 అండ్ -1. ఎందుకంటే 1కి mod 1 వస్తుంది, -1 కూడా mod 1 వస్తుంది. అందుకని ఈ రెండు నెంబర్స్ కాకూడదు x. ఎందుకంటే mod 1 పెట్టినా 0 వస్తుంది, log -1 పెట్టినా కానీ mod -1 1 కాబట్టి log 1 0 వస్తుంది. అండ్ ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు, ఇవి రెండు తప్పించి మళ్ళీ 0 కూడా పెట్టద్దు ఇక్కడ. ఎందుకంటే 0 పెడితే ఏమైపోతుంది, log 0 అన్డిఫైన్డ్ అయిపోద్ది. సో దీనికి ఇంటర్సెక్షన్ ఏంది, x బిలాంగ్స్ టు r మొత్తం -0 అనేది 0 ఇక్కడ కింద రాద్దాం. x బిలాంగ్స్ టు r మొత్తం మైనస్, అందులోంచి ఏమేమి తీసేయాలి, 0ని తీసేయాలి ఫస్ట్. ఈ సెట్ 0ని తీసుకోవాలి, 0 ఎలిమెంట్ అన్నట్టు, ఒకటే ఎలిమెంట్ అన్నట్టు. తర్వాత ఇక్కడ ఇంకా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది కూడా 1ని -1ని తీసేయాలి. సో ఇప్పుడు ఇది దీనిది 1/log mod x డొమైన్, దీని డొమైన్ ఇది, దీని డొమైన్ ఇది, దీని డొమైన్ ఇది. ఈ మూడింటికి ఇంటర్సెక్షన్ చేయాలి. ఈ మూడింటికి ఇంటర్సెక్షన్ చేస్తే సింపుల్గా తెలిసిపోతుంది. ఇందులో అన్నిటికంటే పెద్ద సెట్ ఏది ఇదే. వీటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇక్కడ చూడు r -0 ఉంది, r -0 ఉంది. ఇక్కడ ఆల్రెడీ r -0 చేసేసినాం మనం, ఇంక ఎక్స్ట్రాగా 1 -1 చేసేసినాం. సో ఇవి రెండు కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయినాయి. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అది x బిలాంగ్స్ టు r మైనస్ సెట్ అంటే ద ఎలిమెంట్స్ 0 1 -1 అన్నట్టు. సో ఎంతసేపు అయింది, 10 minutes అయిందా, ఫాస్ట్గానే చెప్తున్నా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చెప్పేస్తా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే
ఫోర్త్ది అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 6 మైనస్ ఎక్స్ ప్లస్ 2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ 3. ఈ విధంగా ఉంది. దీనికి డొమైన్ అనుకోవాలి. ఫైండ్ ద డొమైన్. డొమైన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఇక్కడ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఏం చేస్తాం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అండ్ ఇక్కడ చూసుకుంటే 1/రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. కింద ఉంది, డినామినేటర్లో ఉంది రూట్ ఫంక్షన్. అంటే అప్పుడు ఏం కావాలి? మోడ్ ఎక్స్ మైనస్ 3 షుడ్ ఓన్లీ బి గ్రేటర్ దెన్ 0 కావాలి. ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే రూట్ 0 0 2/0 అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఓన్లీ గ్రేటర్ దెన్ 0 కావాలి. ఇది సాల్వ్ చేస్తే ఏమైంది? ఎక్స్ ప్లస్ 4 6 మైనస్ ఎక్స్ ఉంది. దీన్ని మైనస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 6 అవుతుంది. ఆ మైనస్ను ఇటు మల్టిప్లై చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. సైన్ చేంజ్ అవుతుంది. అది ఇదేమవుతుంది? సొల్యూషన్ చెప్పిన ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే సొల్యూషన్ ఏమవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అవుతుంది, వేర్ ఏ లెస్ దెన్ బి. సో సేమ్ ఇదేమవుతుంది? దాని నుంచి ఎక్స్ బిలాంగ్స్ టు -4 కామా 6 అవుద్ది. ఎందుకంటే +4 -4 అని రాసుకోవచ్చు. సో ఫార్ములాతో కంప్లీట్ చేస్తే ఎక్స్ మైనస్ -4, సో ఏ ఈక్వల్ టు -4 అని ఉంటుంది. సో ఎక్స్ బిలాంగ్స్ టు -4 కామా 6 ఇదొకటి. ఇక్కడ చూసుకుంటే మోడ్ ఎక్స్ మైనస్ 3 గ్రేటర్ దెన్ 0 అని ఉంది. అంటే మోడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3. మోడ్ ఎక్స్ అనేది 3 కంటే పెద్దగా ఉండాలంట. మోడ్ ఎక్స్ 3 కంటే పెద్దగా ఉండాలంటే ఏమేమి వస్తాయి నెంబర్స్? సింపుల్గా మనం చూసుకుంటే గ్రాఫ్ గీసుకుంటే ఇది మోడ్ ఎక్స్ గ్రాఫ్. సో ఇది y = 3 అనుకుంటే 3 కంటే పెద్దగా ఉండాలంట. 3 కంటే పెద్దగా ఉండాలంటే ఏంటి? ఇది ఈ నెంబర్స్ ఏంటి? ఇది ఈ నెంబర్స్ని ఏవిస్తున్నాయి మనకు? ఇక్కడ -3,0 అనే పాయింట్ ఉంటుంది. పెట్టుకుంటే ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 3,0 పాయింట్. ఇవి రావాలంటే మనం ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. సో దీస్ ఆర్ మై ఆన్సర్స్. మోడ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అంటే -∞ నుంచి -3 వరకు, యూనియన్ 3 నుంచి ∞ వరకు. సో ఈ రెండు సెట్లలో ఏది పెట్టుకున్నా కానీ మనకు 3 కంటే ఎక్కువనే ఉంటుంది ఆబ్వియస్లీ. -3 కంటే కొంచెం ఇటు -3.1 -3.2 అప్ టు -∞. 3 కంటే 3.1 3.2 అప్ టు ∞, అప్ టు -∞ ఇటు అప్ టు ∞ ఇటు ఏం పెట్టుకున్నా కానీ మనకు 3 కంటే ఎక్కువనే ఉంటుంది. సో సొల్యూషన్ సెట్ దీనికి ఇది అవుతుంది. దీనికి ఆల్రెడీ చూసినాం ఏమవుతుందో. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీస్తే అదే మనకు వచ్చే ఆన్సర్. ఇంటర్సెక్షన్ తీస్తే ఏమైంది? ఇంటర్సెక్షన్ తీయాలంటే సింపుల్గా మనం ఏం చేసుకుంటాం? -3 ఇక్కడ -4 ఉంది, -4 3 ఉంది, 3 6 ఉంది, 6 ఇవన్నీ డ్రా చేసుకుంటాం నెంబర్ లైన్ పైన. -∞ నుంచి -3కి, 3 నుంచి ∞కి, తర్వాత -4 నుంచి 6కి, -4 నుంచి 6కి. సో చేసేసుకున్నాక ఇంటర్సెక్షన్ ఎక్కడైతుందో అదే మనకు కావాల్సిన సెట్, కావాల్సిన డొమైన్. ఎక్కడ అవుతుంది? -4 ఇక్కడ అవుతుంది. -4 నుంచి -3, 3 నుంచి 6 అంతే. సో x belongs to the domain is -4 to -3, closed -4 and open -3, union open 3 to closed 6. ఎందుకంటే ఈ బ్రాకెట్స్ అలానే ఉన్నాయి కాబట్టి వీటికి సేమ్ అట్లే పెట్టాలి, మార్చొద్దు మళ్ళీ. సో దిస్ ఈజ్ అ సొల్యూషన్. దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ డొమైన్ ఫర్ ద గివెన్ ఫంక్షన్. ఇది ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డొమైన్స్. తర్వాత కొంచెం జనరల్ కాన్సెప్ట్ చెప్తాను నేను. జనరల్ కాన్సెప్ట్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, నార్మల్గా y = mod x అని ఉంటే దీనికి ఆరిజిన్ షిఫ్టింగ్ చేయొచ్చు. ఆరిజిన్ షిఫ్టింగ్ అంటే ఏంటంటే y = mod x గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఇలా ఉంటుంది అట్ 0. y = mod of x - 1 గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే
ఎక్స్ యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్ ఆరిజిన్ 0,0 నుంచి 1,0కి చేంజ్ అయింది. 0,0 నుంచి 1,0 చేంజ్ అబ్సిసా చేంజ్ అయింది అన్నట్టు. ఆరిజిన్ యొక్క అబ్సిసా చేంజ్ అయింది. ఆర్డినేట్ అలానే ఉంది. సో ఎక్స్ యాక్సిస్ మీద మూవ్ కావాలి హారిజాంటల్గా. సో ఎట్లా ఉంటుంది, ఐ మీన్ దీని మీనింగ్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అన్నట్టు, ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎనీ ఏ అనుకోవచ్చు, వేరే ఏ ఈక్వల్ టు 1 అనుకుంటే ఏమైంది, జస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ మీద ఫంక్షన్ని గ్రాఫ్ని మూవ్ చేస్తాం. ఎక్కడికి మూవ్ చేస్తాం, 0,0 నుంచి ఇప్పుడు 1,0కి వచ్చింది ఆరిజిన్. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది మన గ్రాఫ్, ఇది ఇటు వెళ్ళిపోద్ది. ఇది ఎట్లా వస్తుంది ఈవింగ్, ఇక్కడ ఎక్కడ టచ్ అవుతుందో చూసుకోవాలంటే y ఈక్వల్ టు mod x మైనస్ 1లో x ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ y ఇంటర్సెప్ట్ వస్తుంది. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 0 మైనస్ 1 మైనస్ 1 mod మైనస్ 1 1. సో y ఈక్వల్ టు 1 దగ్గర 0,1 దగ్గర టచ్ అవుతుంది. సో ఇది ఈ రకంగా చేసుకోవచ్చు అన్నట్టు మనం.